ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయం కొరకు దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని ఆరాధించేటువంటి ధ్యానించేటువంటి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, ఈ సాయంకాల సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. ప్రతి వారము ఈ విధముగా నా తండ్రి ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని ధ్యానించి వాక్యం చేత ఆశీర్వించబట్టుకు మమ్మల్ని అందరినీ దీవించి మీరు ఇస్తున్న ఈ మంచి సమయం కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రత్యేకముగా నా తండ్రి ఆయా స్థలములలో వారి వారి గృహాలలో ఉంటూ వాక్యాన్ని వింటూ దీవించబడుతున్న బిడ్డలందరి కొరకు, వారి కుటుంబాల కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. వారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాతో సహకరిస్తున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఈ దినము ధ్యానించవలసిన విషయం కూడా మీరు మాకు ఆశీర్వాదకరంగా చేస్తారని మేము నమ్ముతున్నాము. ప్రతి వారము ఈ విధంగా నా తండ్రి నీ వాక్యము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడి మా జీవితాలను దిద్దుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయం అంతటిలో మిమ్మల్ని మీరు మహింపరచుకోండి, మమ్మల్ని దీవించి వాడుకోండి, వింటున్న వారిని ఆశీర్వదించమని సమస్త చీకటి శక్తులు మీ నామమున బంధిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు స్వామి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. వాక్యానికి వెళ్ళక ముందు ఒక పల్లవి పాడుకుందామండి. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేణోలకు నియాడి నాశలు తీరవే, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని.
ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు వాక్యములు వింటూ దీవించబడుతూ ప్రభువును మహిమపరుస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీరు మాకు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి, మీ ప్రత్యుత్తరములను బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాము, దేవుణ్ణి మహిమపరుస్తున్నాము. మా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సాయంకాలము మన వాక్య ధ్యానం నిమిత్తం 3-4 వచనాలు చదువుకుందామండి. బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమాకాండం, బుక్ ఆఫ్ ఎక్సోడస్, చాప్టర్ 14, 14వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము మొదట 11వ వచనము 12వ వచనం చదువుకుందాం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించుకువా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయలేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. తరువాత అదే 14వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పిను. 3వ భాగం 15వ వచనం 16వ వచనం. అంతలా యెహోవా మోషేతో, నీవు ఏల నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రమును వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 6 వచనాల్లో మనం 3 విషయాలు ధ్యానించుకోబోతున్నాము. మొట్టమొదట మనం 14వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం ధ్యానం చేసుకుందాము. ఈ వాక్యము ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని, ఆనాడు ఇశ్రాయేలీయులతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడని మనము గమనించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీనిలో ముఖ్యమైనటువంటి మాట, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటను బట్టి 15వ వచనం నేను మరొకసారి చదువుతున్నానండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఈ సాయంకాలం సాగిపోవుడి, మూవ్ ఆన్. విశ్వాసులు మనం చెప్పుకునేటువంటి మనము, దేవుని బిడ్డలు మనం చెప్పుకునేటువంటి మనము, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు చూస్తున్నటువంటి విశ్వాసులమని ఆయన మనము సాగిపోవాలి, ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా తత్తరపాటు పడకూడదు, భయపడకూడదు, అభ్యంతరపడకూడదు అని గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాంటి సందేహములు, ప్రశ్నలు, విమర్శలు రాకుండా, మన సొంత జ్ఞానం కానీ సొంత తెలివితేటలు కానీ కాకుండా కేవలము దేవుని వైపు చూచుచు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అనే యేసు వైపు చూచుచు మన పరుగు పందెములు మనము ఓపికతో పరిగెత్తాలని మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ సాయంకాలం సాగిపోవుడి అనేటువంటి ఒక గొప్ప అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి రెఫరెన్స్ చెప్పినప్పుడు మీరు తీయకపోయినా పర్వాలేదు, కానీ నేను చదువుతాను, అవి చదివి చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వము నుండి విడుదల పొంది దేవుడు వారి పితరులకు వాగ్దానం చేసినటువంటి కనాను దేశంలోకి వెళ్ళాలని మానవ చరిత్రలో ఇది ఒక మహత్తరమైనటువంటి సంఘటన. దైవజనుడైన మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులను ఫరో బారి నుండి విడుదల చేసినటువంటి దేవుని యొక్క భీకరమైనటువంటి ఒక కార్యం. దేవుని కార్యములు తన ప్రజలకు
విడుదల కలిగించడే కాకుండా తన ప్రజల యొక్క శత్రువుల ద్వారా కూడా ఆయన మహిమ పొందాలని దేవుని యొక్క అభీష్టం. 3 విషయాలు మనం గమనించినాం ఇక్కడ. సాగిపోవడి అని దేవుడు చెప్పినటువంటి మాటలో ఈ 3 విషయాలు దాగి ఉన్నాయి. మొట్టమొదటిది, దేవుడు వారి కలుగజేసిన మహత్తరమైన సంఘటన విడుదల పొందుట, ముందుకు సాగిపోవడం అనేటువంటి మాట. రెండవది, దీనిలో దేవుడు చేసేటువంటి ఒక అద్భుతకరమైనటువంటి కార్యం, భీకరమైన కార్యం. మూడవది, ఇది దేవుని యొక్క అభీష్టము లేక కోరిక లేక అభిప్రాయము, ఆయన యొక్క ఆలోచన ప్రణాళిక అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తున్నాం. నిర్గమాకాండం ఇప్పుడు చదివిన మాటలోనే 14వ అధ్యాయం 15వ వచనంలో మనం ఈ మాట చూసినాం. సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్యంలో ధ్యానం చేస్తుండగా ఒక్కొక్క మాటను జాగ్రత్తగా విని అది మన జీవితానికి అన్వయింపజేసుకొని నిజముగా ఇలాంటి గొప్ప దేవుడు మనకు ఈరోజు కూడా, ఆ రోజు వాళ్ళు అరణ్య యాత్రలో ఉన్నారు, ఈరోజు మనం అరణ్యమైనటువంటి ఈ లోకయాత్రలో మనం ఉన్నాం. ఆ రోజు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన ఫలములు మనం స్వతంత్రించుకోవాలని ఈ లోకం అనేటువంటి అడవి మార్గంలో మన దేవుడు నడిపిస్తున్నాడు. భయపడవద్దు, ముందుకు సాగిపోవండి అని చెప్తున్నాడు. ఈ మాటలు గమనిద్దాం. నిజంగా ఇశ్రాయేలీయులకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విమోచన కార్యక్రమాన్ని, అదే సమయంలో ఐగుప్తులకు చేయబోయేటువంటి పతనం లేక నాశనం అనేటువంటి ఈ మాట, తద్వారా దేవుని కలగబోయేటువంటి మహిమను కూడా మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమని. ఇశ్రాయేలీయులకైతే విమోచన, ఐగుప్తులో ఏమో వారి జీవితంలో పతనము, దేవునికి మహిమ కలుగుతుంది ఈ కార్యం బట్టి. అందుకని ఈ 3 నేను వాక్యాలు చదివినకున్నాం, తర్వాత దాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 400 సంవత్సరాల బానిస బ్రతికినటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టేసి విజయోత్సవంతో వెళ్ళుట అనేటువంటిది చాలా గొప్ప కార్యం, మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇది ఊహించలేనటువంటి ఒక సత్యం, ఎవరు నమ్మలేరు. ఇలాంటి కార్యం మనకు చూపిస్తున్న జ్ఞానం ఇది మానవ జ్ఞానమునకు అతీతమైనటువంటి, ఎందుకంటే ఇది కేవలం దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క మహత్కార్యం. ఇశ్రాయేలీయులకు ఎన్నడూను వారిని చూడరు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీయుల యొక్క విమోచనం మానవ చరిత్రలోనే మొదటి స్వాతంత్ర ఉద్యమం అని ఒక దైవ సేవకుడు అన్నాడు. ఇది ఒక బ్యాటిల్ ఫార్ ఫ్రీడమ్, స్వాతంత్ర ఉద్యమం అని. కనుక మానవుడు బానిసగా కానీ లేక ఇంకొకరి దాసునిగా కానీ లేక పరుల యొక్క అధికారం కింద ఉండాలని కానీ దేవునికి ఇష్టం కాదు, అది దేవుని చిత్తం కాదు. అందుకే దేవుడు వారికి విడుదల అనుగ్రహించాలని మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన యోహాను సువార్త 8వ అధ్యాయము 31 వచనం 32 వచనంలో ఇలాంటి మాటలు చూస్తాం. యేసు ప్రభు మనుష్య కుమారుడిగా వచ్చుట, మనుష్య కుమారులను స్వతంత్రులుగా చేయుట అనేటువంటిది, అదే సమయంలో సాతానుకు ఒక గొప్ప విషమ పరీక్ష. ఎందుకంటే వాని బంధకముల నుండి, ఆ యొక్క పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి తన బిడ్డలను విడుదల చేయాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో దేవుడు ఈ మాటలు మనకు వ్రాయించినాడు. ఈ మాటలే మనకు ఒక పాఠంగా నేర్పిస్తున్నాడు. కనుక తీర్పు నుండి, మరణం నుండి విడుదల చేయడం మాత్రమే కాకుండా యేసు ప్రభు వచ్చి మరణించి పునరుత్థానుడై మనలందరినీ పరలోకమునకు తీసుకుని పోవటకు ఆయన సిద్ధంగా ఉన్నాడనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తు పాపానికి, సాతానుకు ఇక్కడ సాదృశ్యంగా చెప్పబడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఐగుప్తు పాపము ఇశ్రాయేలు యొక్క రక్షణ, విడుదల లేక నిరీక్షణకు గొప్ప సాదృశ్యంగా ఉన్నది. ఈ సాదృశ్యాన్ని మన జీవితాలకు అన్వయింపజేసుకున్నట్టే సాతాను యొక్క, లోకం యొక్క, మరణం యొక్క లేక శాపం యొక్క బానిస బ్రతుకు నుండి మనం విడుదల చేయడం అనేటువంటి దేవుని యొక్క మర్మం. ప్రభువునందు ప్రతివారు విశ్వసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం గలవాడని నమ్మాలి. దేవుడు మనల్ని విడుదల చేసి విమోచించి ఆ నిత్య జీవంలో నడిపిస్తున్నాడనేటువంటి మాట మనం మొట్టమొదటి గమనించాలి. ఎందుకంటే భయంకరమైన తీర్పు నుండి, మరణం నుండి మనం విడుదల చేయాలని దేవునికి ఆశ. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఇదే మాట రాసినాడు. ప్రభువునందున్న ప్రతివాడు, విశ్వసించేటువంటి ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో రాసినాడు. ఈనాడు ప్రభువులో మనకు కలిగేటువంటి రక్షణ, ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు కలిగించిన రక్షణను
అది అనుబంధముగా ఉన్నది, అది మనకు ఒక సూచనగా ఉన్నదని మనం గమనించాలి. ఈ విశ్వాస ప్రయాణంలో 3 రకములైనటువంటి ప్రజలు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వీరు ముందుకు సాగిపోవాలని చెప్పాడో అక్కడ 3 అనుభవాలు, 3 రకములైన ప్రజలు ఉన్నారు. మొదటి రకం, ముందు సాగకుండా వాళ్ళు వెనకంజ వేసేటువంటి వారు మొదటి రకం. వెనక అడుగు వేసేటువంటి వారు మొదటి రకం. రెండవ రకం, దేవుడేమో చెప్పాడు, వీళ్ళేమో చేస్తున్నారు, ఏదో గోల జరుగుతుందని ఊరక నిలబడి చూసేటువంటి వారు ఒక గ్రూప్ ఏమో వెనుకకు నడిచిపోయేవాళ్ళు, వెనుక తిరిగి నడిచిపోయేవాళ్ళు. రెండో వాళ్ళు ఏమవుతుంది, అసలు తమాషా ఏం జరుగుతుంది, దేవుడు నిజంగా ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడా, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో చూద్దాం తమాషా అన్నట్టుగా వాళ్ళు అక్కడ ఊరక నిలిచుండి చూస్తారు. ఏ ప్రయత్నం చేయడం లేదు, ఏం మాట్లాడడం లేదు, ఏమి విమర్శించడం లేదు, వ్యాఖ్యానించడం లేదు. ఇక 3వ వారు ప్రభువు మాటకు లోబడి ముందుకు సాగిపోయినటువంటి వారు. ఈ సాయంకాలం ఈ 3 మాటలు లేక 3 రకమైన ప్రజలను ధ్యానిస్తుండగా, అంటే దేవుని మాటలు నిర్లక్ష్యం చేసి వెనుకెళ్ళిపోయేవారు, అర్థం కాకుండా అక్కడ ఆగిపోయిన వారు, అర్థం చేసుకుని దేవుని మాటకు లోబడి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మనం తప్పకుండా విమోచిస్తాడు, ఆయన పేరే విమోచకుడు అని నమ్మి ముందుకు సాగేటువంటి బిడ్డలు 3వ గుంపు. మనం ఈ 3 గుంపులలో ఏ గుంపుకు చేరిన వారమో కొంచెం మనము ఇంకా విశదంగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. కనుక ఈ వాక్యం వినిన తర్వాత ఒక తీర్మానంతో మనం వెళ్ళవలసిన వారమే అంటున్నాం. దేవుని చిత్తము దేవుడు బయలుపరిచినప్పుడు దానిని చూసి కూడా లేక విని కూడా వెనుకకు అంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేసి ఏమీ అసలు పట్టించుకోకుండా వెనుకకు వెళ్ళిపోతున్నారా? దేవుని మాట విని కూడా ఊరికి ఉండిపోయినారా? ఏమి రెస్పాన్స్ లేకుండా ఉన్నారా? ప్రతిస్పందించకుండా ఉన్నారా? లేకపోతే దేవుని మాటకు లోబడి భయపడి దేవుని మాటకు శిరసావహించి ఆయన చెప్పినట్టుగా ముందు సాగి వెళ్ళిపోయారా? ఈ 3 కోవలలో లేక 3 గుంపులకు నువ్వు ఏ గుంపుకు సంబంధించిన వ్యక్తియో ఈ సాయంకాలం మనం జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా గమనించాలని నేను మనం చేస్తున్నాను. ఈ నిర్గమకాండం 14వ అధ్యాయం అంతా కూడా మనము బాగా చదివినట్లయితే జాగ్రత్తగా ఈ 3 వర్గాల వారు ఉన్నారు. వారి యొక్క పర్యవసానం ఏమైంది తర్వాత అది కూడా మనం చూడబోతున్నాం. తేటగా మనం వాటిని జాగ్రత్తగా ఆలోచిద్దాం, మనస్కరిద్దాం. తర్వాత అనుసరిస్తే ముందుకు సాగిపోయేటువంటి వారి యొక్క గుంపులో మనం ఉంటాం. నేను ఎందుకు ఈ విషయం ధ్యానం చేసినానంటే, మన జీవన యాత్రలో మనకు అనేక విధములైనటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వివాహం ఒక సమస్య, రెండవది ఉద్యోగం ఒక సమస్య, దాని తర్వాత పిల్లలు పుట్టడం ఒకటి, పిల్లలు ఏ విధంగా పెంచాలి, పోషించాలి, వారిని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి, వారి భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళికలు ఏమిటి అనేటువంటి మాటలు మనం ఆలోచన చేస్తున్నాం. ఆలోచించి ఈ 3 వర్గాలలాగానే సింప్లీ జస్ట్ లిజన్ అండ్ ఫర్గెట్, వాళ్ళు వెనుకకి ఎట్లా వెళ్ళిపోయారో అట్లా కూడా మనమే చేస్తున్నామా? లేక వినిన తర్వాత కూడా ఎలా వెళ్ళాలో ఏం చేయాలో తోచకుండా సొంత అభిప్రాయాల మీద సొంత ప్రయత్నాల మీద ఉన్నామా? లేక దేవుని నమ్మి ముందుకు వెళ్ళిపోతున్నామా? ఈ 3 పరీక్షలు మనం చూసుకోవాలి. పిల్లల యొక్క బాల్యతనం, యవన దశ, వారి యొక్క చదువులు, వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క వివాహములు, లేక వారి ఉద్యోగముల విషయంలో ఏం ఆలోచన చేస్తున్నాం మనం? ఎవరో సలహాలు తీసుకుంటున్నామా? ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ అని, లేకపోతే ఇంకొక అనుభవం కలిగినటువంటి వయసు మళ్ళిన వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నామా? ఇదివరకే తమ పిల్లలు బాగా పెంచినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా అడుగుతున్నాం. ఏం చేస్తున్నాం మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళ యొక్క ఉద్యోగం సంగతి ఏంటి, వారి యొక్క వివాహం సంగతి ఏమిటి, మనం ఆలోచన చేస్తున్నామా? దేవుని పాదము దగ్గర మోకరించి, ప్రభా ఇదిగో వీఆర్ అట్ యువర్ ఫీట్, మీ పాదం దగ్గర మేము ఉన్నాం, మేము ఎలా ముందుకు సాగాలో మాకు అర్థం కావడం లేదు. ముందు సముద్రం ఉన్నది, వారు మమ్మల్ని చంపుతారేమని భయం ఉన్నది, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నాం. మేము వెనక్కి వెళ్ళిపోవాలా, ఊరికి ఆగిపోవాలా, ముందుకు సాగాలా? మా పిల్లల విషయం కానీ, మా విషయం కానీ, మా భవిష్యత్తు విషయం కానీ మాకు ఏమీ అర్థం కావడం లేదు. ఎక్కడ జీవితంలో సెటిల్ కావాలో మాకు అర్థం కావడం లేదు. మీరు దయచేసి మాకు మార్గం చూపించి నడిపించి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పిన తర్వాత దేవుని దగ్గర మనము కనిపెట్టితే దేవుడు తప్పకుండా మార్గం చూపిస్తాడు, మనకు తప్పకుండా ఆశీర్వాదం దొరుకుతుంది. ఈ జీవన యాత్రలో క్లిష్టమైన పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం. ఈ దినాలు ముఖ్యంగా
ఈ కరోనా గురించినటువంటి ఈ గందరగోళమైన పరిస్థితుల్లో మనకి ఏమీ తోచలేని పరిస్థితులు మనం ఉన్నాం కనుక కేవలము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుని మాటకు లోబడి వెళ్దాం. ఈ 3 తరగతుల వారి యొక్క మనస్సు లేక వాళ్ళ ఉద్దేశాలు ఏమిటో చూస్తే మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి మాట ఏమండి, మొదటి గ్రూప్ ఏమన్నాను, వెనుకకు వెళ్ళిపోదామా. ఎందుకు ఊరికే ఇప్పుడు దిక్కు తెలియని పరిస్థితి, ముందుకు పోతే అదేదో సామెత అంటారు చూడండి, ముందుకు పోతే నూతి వెనుక పోతే గొయ్యి, ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మనం శుభ్రంగా వెనక్కి వెళ్ళిపోతే మంచిది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటో చూద్దాం. ఆ 11వ వచనం మనం నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదివినాం మనం. వీరు ఐగుప్తులో నుండి బయటికి వచ్చినను వీరిలో నుండి ఇంకా ఐగుప్తు బయటికి పోలేదు. ఐగుప్తు జీవితము, ఐగుప్తు యొక్క అనుభవాలు ఇంకా బయటికి పోనేలేదు. వీరిలో ఇంకా ఐగుప్తీయుల యొక్క స్వభావము లేక వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఇంకా కనబడుతూనే ఉన్నాయి. ఐగుప్తు లక్షణాలు, భావాలు అక్కడ కనబడుతూనే ఉన్నాయి, స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. దేవుడు అక్కడి నుంచి మనల్ని విడుదల చేయాలని, విముక్తులు చేయాలని, బయటికి తీసుకుని రావాలని ఆలోచన తీసుకొని వచ్చినట్టయితే ఇంకా మనం అదే ఆలోచన చేయడం అనేటువంటిది విచారకరమైన విషయం. దేవుని కరుణా కటాక్షం బట్టి, ఆయన బాహుబలమును బట్టి ఐగుప్తులో నుండి వెలుపలికి తీసుకుని వచ్చినటువంటి దేవుడు సైతాను యొక్క బంధకము నుండి, శాపము నుండి, మరణం నుండి మనం తీసుకుని వచ్చి దేవుడు ప్రతి చిన్న అభ్యంతరాలను, ఆటంకాలను వాటిని తీసివేసి దేవుడు సురక్షితంగా మనం తీసుకుని వెళ్ళాలని అనుకుంటుండగా, ఆయన ఉద్దేశమై ఉండగా మనం ఇంకా వెనుకకు తిరిగిపోతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వెనుదిరిగి వెళ్ళినట్టయితే ఒకవేళ ఎన్ని ప్రమాదములు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో. అంత మాత్రమే కాకుండా ఆ ప్రయత్నంలో ఒకవేళ దాన్ని విడిచిపెట్టేస్తే మన లక్ష్యాన్ని మనం వదిలిపెట్టుకోవడంలో చాలా గొప్ప ప్రమాదం ఉన్నదని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ముందుకు సాగిపోవడం కంటే అపాయం కన్నా, అక్కడికి ఉన్నటువంటి అపాయం కన్నా వెనుదిరిగి పోతే చాలా ముప్పు ఉంటుంది. ఇది నీకు అర్థం కాదు ఇప్పుడు. కనుక దేవుడు అందుకే ఈ ఆజ్ఞ వాళ్ళ ముందు పెట్టాడు. ఇశ్రాయేలును మరణంలో నుండి జీవంలోనికి దాటించాలని దేవుడు తీసుకుని వచ్చినప్పటికీ కూడా వారు జీవాన్ని చూడకుండా మరణమే జ్ఞాపకం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది వాళ్ళు. అందుకే వారు ఏమన్నారండి, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలోనికి చచ్చుటకు మమ్మల్ని తీసుకుని వచ్చావా? చూడండి ఎంత ఘోరమైనటువంటి మాట. అంటే దేవుని ప్రణాళిక కానీ, దేవుని ఆలోచన కానీ, దేవుని సేవకుడు ఆ మాటకు లోబడి నడిపించడం ముందుకు వస్తుండగా దానిలో ఉన్న మర్మమునే ఆశీర్వాదంగా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. మరియు వారు మేము ఈ అరణ్యమందు చచ్చుటకు ఐగుప్తులకు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసమొకటే మేలు. చూస్తున్నారా? సాతాను సంబంధమైన, అంధకార సంబంధమైన, శాపగ్రస్తమైన ఈ లోకములోనే, ఐగుప్తులోనే ఉండిపోవాలని ఆశిస్తున్నారు. కానీ దేవుడు అనుగ్రహించేటువంటి స్వాతంత్రాన్ని పొందుకొని సంతోషంగా దేవుని బిడ్డలాగా ఆయన తీసుకుని పోయేటువంటి నిత్య జీవంలో ఆనందించాలనేటువంటి ఆలోచన వాళ్ళకి రావడం లేదు. ఎంత విచారకరం, ఎంత న్యాయమైన పరిస్థితి. మనలో కూడా కొంతమంది ఆ విధంగా అంటూ ఉంటారు. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని అది ఒక గొప్ప వరం, కానీ దానిని దుర్వినియోగం చేసుకొని దానివల్ల వచ్చేటువంటి పాపము కానీ, పాప ఫలితము కానీ గ్రహించలేకపోవడం చాలా బహువిచారం. కనుక దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ, నిరీక్షిస్తూ అంతం వరకు విశ్వాసంతో జీవించాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను నిత్య జీవాన్ని తీసుకుని వెళ్తానంటే వెనక వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? నా ఉద్దేశాలు, నా ప్రణాళిక ఇంకా మీకు అర్థం కాలేదు. నా ఆశీర్వాదాలు మీరు ఇంకా అర్థం చేసుకోవడం లేదు. నా అభిప్రాయాలు మీరు అర్థం చేసుకోవడం, దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో మనం అర్థం చేసుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా వెనుదిరిగి ఐగుప్తుకు వెళ్ళడం అనేటువంటిది మహా గొప్ప ప్రమాదకరమైన మాట. ఒక ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ మన జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో దేవుని మాట వినకుండా వెనుకకు వెళ్ళిపోదాము, ఆయన ముందుకు సాగిపోవడం చెప్తుంటే వెనుకకు పోతామని చెప్పేటువంటి మాటలో అక్కడ అవిధేయత ఉన్నదని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడ మరణం ఉన్నదని జ్ఞాపకం పెట్టుకోవాలి, శాపం ఉన్నదని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని సహవాసం అక్కడ, దేవుని బిడ్డల సహవాసం అక్కడ మనకు దొరకదు. దేవుడు చెప్పేటువంటి వైపుకి వెళ్దాం అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు తీర్మానం చేసుకుని వెళ్దాం అనుకుంటున్నారా? మీరే ఆలోచన చేసుకోవాలని నేను ఈ విషయం మీ ముందు పెడుతున్నాను. రెండో విషయానికి వెళ్దామండి. 13వ విషయం వచనం 14వ వచనం చూస్తే, 14వ వచనంలో మోషే
ఇశ్రాయేలుతో, భయపడకుడి, యెహోవా నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఇవి మామూలు మనిషి మాటలు కావండి. భూలోకమంతటిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి మోషే మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 4-8 వచనాల్లో ఈ మాటలు మనకు రాయండి. ఐ విల్ రిపీట్ అగైన్. ఏమండి, భూలోకమంతటిలో మిక్కిలి సాత్వికుడు అని పేరు పొందినటువంటి వ్యక్తి మోషే. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడని సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి మోషే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి మోషే. ఆయన అంటున్నాడు, రెండో మాట, మీరు ఊరికే నిలిచింది చూడండి అన్నప్పుడు ఒక గుంపు వాళ్ళు అక్కడికి చేరారు. ఇది రెండో గుంపు. మొదటి వాళ్ళేమో వెనుకకి వెళ్ళిపోదాం రండి, ఎందుకు వచ్చిన గొడవ అన్నారు. రెండో వాళ్ళు ఏంటంటే ఊరక నిలుచుండి చూసేటువంటి గుంపు. దేవునితో మాట్లాడినటువంటి వాడు మోషే ఈ మాటలు అనగా, దేవుడు దయచేసి నీ మహిమను నాకు చూపుమని పట్టుపట్టి చూసినటువంటి వ్యక్తి. ఇది నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం తర్వాత కొన్ని వచనాలు మనకు కూడా రాబడింది. మోషే ఎంత గొప్ప వ్యక్తియో. రెండో మాట ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో మొదటి దైవజనుడు అని పిలువబడినటువంటి వాడు. భూలోకం అంతటిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తి అన్నాడు. ఏమంటారండి, దయచేసి నీ మహిమను నాకు చూపుమని పట్టుపట్టి చూచినటువంటి వాడు, దేవుని మహిమను చూచినటువంటి వ్యక్తి. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట దైవజనుడు అని పిలువబడినటువంటి వ్యక్తి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట. 40 సంవత్సరాలు ఐగుప్తులో మోషే సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడైనటువంటి వాడు. ఈ మాట మనకు అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం 22వ వచనంలో, యాక్ట్స్ చాప్టర్ 7:22. మోషే ఐగుప్తులు విడిచిన తర్వాత కూడా మిద్యాను అరణ్యంలోకి పారిపోయి మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై 40 సంవత్సరములు మిద్యాను యాజకుడైన యిత్రో ఇంట నివసిస్తూ యిత్రో కుమార్తె సిప్పోరాను వివాహం చేసుకొని అక్కడ మోషే సిప్పోరాల దాంపత్య జీవితంలో గెర్షోము అనేటువంటి కుమారుడు కలిగినాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్క ఆశీర్వాదం ఒకటి తర్వాత ఒకటి దేవుడు పంపించాడు. కారణం ఏంటి? దేవుని మాటకు లోబడటం ద్వారా. మీరు ఊరక నిలుచుని చూడండి. నిజంగా మనలాంటి వాళ్ళైనా కూడా అదే మాట మాట్లాడతాను. ఇంత గొప్ప ప్రమాదం పొంచి ఉంటే వెనక ఐగుప్తు, ముందు సముద్రము, మధ్యలో మీద నిలబడి ఊరికే చూడండి అంటే ఏంటి నీ అర్థం, నీ ఉద్దేశం ఏమిటి అని కోపగించుకునేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, తిరస్కరించి వెళ్ళిపోయేవారు కొంతమంది ఉంటారేమో. కానీ దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం చూసినట్లయితే మనం, యెహోవా దేవుడు మోషేను ఆ మండుచున్న పొద దగ్గర కనపడ్డాడు. ఆ మండుచున్న పొద దగ్గర పొద కాలిపోలేదు, ఈయనకేం ప్రమాదం కలగలేదు. దేవుని ప్రత్యక్షతను చూసినటువంటి వాడు. ఇంత గొప్ప వ్యక్తి అంటున్నాడు, మీరు ఊరక నిలుచుండి చూడండి. దేవుడు ఆ పొదలో నుండి మోషే మోషే అని పిలువగా మోషే వినమ్రతుడై, నేను అనుకుంటా మోకాళ్ళ మీద నిలబడి, చిత్తం ప్రభువా అని ఒక్క మాట అన్నాడు. నీవు ఐగుప్తులకు వెళ్ళి ఫరో ఎదుట ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తులో నుండి నువ్వు తోడుకొని పోటుకు వెళ్ళాలి. మనము నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం తర్వాత కొన్ని వచనాలు మనం చూడగలం. ఈ మాట ఆజ్ఞాపించాడు. నిర్గమకాండంలో ఈ మాట రాయబడింది. ఇశ్రాయేలు జయ జయ ధ్వానాలతో ఐగుప్తు నుండి విడుదల పొంది తమ పితలకు దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమికి వెళ్ళుటకు బయలుదేరారు. ఎన్నో మహత్కార్యాలు, అద్భుతములు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. కన్నులారా చూశారు. మోషేను విసిగించడం మానలేదు. తిరగబడినారు. వెనుకకు తిరిగి ఐగుప్తుకు వెళదామని సూచించినారు. మోషే విన్నప్పుడు మరలా మాట జ్ఞాపకం చేశాడు, మీరు ఊరక నిలుచుండి చూడుడి. కొన్నిసార్లు ప్రేమైన వారు దేవుడు మన జీవితంలో, దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు మనము ఆ అవతల యొక్క ప్రజల యొక్క ఒత్తిడి వలనో లేక సమస్యలను పరిస్థితులను బట్టి మనము ఆ పరిస్థితులు విషమించినప్పుడు మనం కూడా మోషే వలె వెళ్ళుటకు బదులు ఊరకుండి చూస్తుంటాం ఒక్కొక్కసారి. అంటే మన ఉద్దేశం ఏమిటో,
నీకు తెలియాలి, నాకు తెలియాలి. ఇది దేవునికి ఇష్టం లేదు. మనము అర్థమైనా అర్థం కాకపోయినా దేవుడు చెప్పాడు కనుక వెళ్ళాలి. ఇదే సరి అయినటువంటి పద్ధతి, ఇది దేవుని పద్ధతి. మనం ఆయన మాటకు లోబడి ముందుకు సాగవలసిన వారం అంటున్నాం కనుక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. మొట్టమొదటి మాట ఏమంటే, వెనుకకు వెళ్ళిపోదాం, ఎందుకు గొడవ అని సడిగినారు, వణిగినారు, ప్రశ్నించినారు. రెండవ వారం ఊరికే నిలుచుని చూసినటువంటి గుంపులు కూడా మనం చూసినాం. మూడో మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నానండి. నిర్గమకాండం 14:15 ఈ మాట రాయడం, దేవుని మాట ప్రకారము సాగిపోయేవారు 3వ గుంపు వారు. దేవుని మాట ప్రకారం ముందుకు సాగిపోయారు వారు. ముందు ఏమున్నదో మనకు తెలియదు, ఏమి జరగబోతుందో కూడా మనకు తెలియదు, వేటి కొరకు మనం ఎదురు చూడాలో కూడా మనకు తెలియదు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ముందుకు సాగిపోవాలి. మూవ్ ఆన్. మన జీవితాలలో ఈ మాటకు మనం లోబడి నేర్చుకోవాలి. మూడో మాటగా, మోషే దేవునికి మెరుపట్టుచుండగా దేవుడు కోపంతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోండి అని ఇశ్రాయేలుతో చెప్పమని ఆజ్ఞాపించాడు. ఒకటే మాట, నేను చెప్పాను కదా, మూవ్ ఆన్, లేకపోతే గో ఆన్, ముందుకు సాగి వెళ్ళాలని చెప్పాడు. మనం దేవుని యొక్క ప్రజలంగా ప్రతి విషయానికి, ప్రతి సమస్యకు, ప్రతి బాధ కలిగించేటువంటి ప్రతి పరిస్థితి కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, మొరపెడుతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం. కానీ విసుగక ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథంలో మన కొరకు రాయబడింది. ఎడతెగక ప్రార్థన చేయాలని మన కొరకు దేవుడు రాయించాడు. అంతేకాకుండా ప్రార్థన మానుట పాపమని కూడా బైబిల్ గ్రంథంలో రాశారు. కనుక దేవుడు చెప్పిన మాటను బట్టి మన ప్రార్థన కొరకు సిద్ధపడి ముందుకు సాగవలసిన వారమైన సాగిపోవడం అనేటువంటిది విశ్వాస యొక్క లక్షణం. ఏమన్నా హెబ్రీ పత్రికలో, మీరు యేసు వైపు చూచుచు మీ ఎదుటనున్న పందెములో ఓపికతో పరిగెత్తాలనే మాట మనకు హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. యేసు వైపు చూచుచు. కాబట్టి ఎర్ర సముద్రం దగ్గర నిలిచి వారు మొరపెట్టడం కొంత అవిధేయతకు, అపనమ్మకమును సూచనయే. అటువంటివి మనము చేయకూడదు. దేవుడు చెప్పిన తర్వాత ఇంప్లిసిట్ ఒబీడియన్స్, సంపూర్ణమైనటువంటి విధేయత కలిగిన వారమే దేవుని మాటకు లోబడి ముందుకు సాగవలసిన వారమే. అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ప్రార్థించవలసినప్పుడు పని చేయడం, దేవుడు చెప్పిన మాటకు భిన్నముగా కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తుంటాము, మాట్లాడుతుంటాము, ఆలోచన చేస్తుంటాం. ప్రార్థించమని చెప్పినప్పుడు ప్రార్థన చేయడం మానేసి పని చేయవలసినప్పుడు ప్రార్థన చేయడం జరుగుతున్నది. రెండు కూడా అభ్యంతరమే. ప్రార్థించాల్సినప్పుడు పని చేస్తే ఏమవుతుందండి, ప్రార్థన సమయము వ్యర్థమైపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది, దానివల్ల ఏం ఆశీర్వాదం ఉండదు. అలాగే పని చేసేటప్పుడు ప్రార్థన చేయడం అంటే రెండు మనం కాన్సన్ట్రేట్ చేయలేము. అంటే ఒక మాట చెప్పాలంటే, దేవుని మాటకు లోబడి దేవుడు ఏమి చెప్తే అది చేయాలి. సాగిపోవడానికి సాగిపోవాల్సిందే ముందుకి. ప్రార్థించడానికి సమయం ఉన్నది, పని చేయడానికి సమయం ఉన్నది. ఈ సందర్భంలో మనము ముందుకు సాగిపోవలసిన వారమైన ఉన్నాం. అందుకే దేవుడు మోషేతో సాగిపోవుడి అని ఖచ్చితంగా ఆజ్ఞాపించడం. సాగిపోవడం ఏమేమి చేయాలో దేవునికి తెలుసు, తెలిసే అంటున్నాడు ముందుకు సాగిపోండి అన్నాడు. దేవుడు ఆ విషయం మోషేకు తెలిపాడు. దేవుడు తెరిచిన ద్వారంలో వెళ్ళేంత గొప్ప విశ్వాసం వారికి లేదు అని దేవునికి తెలిసిపోయింది. ఇంకా విశ్వాసంలో వీళ్ళు అల్ప విశ్వాసులుగానే ఉన్నారు, అవిశ్వాసులుగా ఉన్నారేమో. ఒకవేళ నా మాటలు, నా వాగ్దానం ఇంకా నమ్మడం లేదేమోనని ఆయనకు అనుమానం కలిగింది. ఎందుకంటే వెనుక సైన్యము తరుముకుని వస్తున్నది, ముందుకు వెళ్ళాలి కానీ అభయం చేత ముందుకు వెళ్ళలేకపోతున్నారు. రెండవది, ఎర్ర సముద్రంలో వారికి తెరిచిన జీవ మార్గము ఇశ్రాయేలుకే, ఆ మార్గము ఐగుప్తులో కాదు. కానీ దేవుడు ఇశ్రాయేలును ఎర్ర సముద్రం నుండి దాటించాలి. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఐగుప్తులను మరలా ఇశ్రాయేలు చూడకుండా వారిని ఎర్ర సముద్రంలో ముంచివేయాలని దేవుని యొక్క ప్రణాళిక, ఆలోచన. దేవుని విమోచన కార్యంలో ఈ రెండు సత్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఉన్నాం. ఈనాడు కూడా ఇలాంటి అనుభవాలు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రావడం మనకు ఆశీర్వాదకరం, శ్రేయస్కరం అంటాడు ఒక భక్తుడు. గడ్డు సమస్యలు, కఠినమైన గడియలు, విషమ పరిస్థితులు వచ్చినప్పుడు సాగిపోవటయే శ్రేష్టం. వెనుదిరిగి ఐగుప్తులో ప్రవేశించి మరణం పాల్గొనడం కాదు, కానీ ముందుకు సాగడం, దేవుని మాటకు లోబడి ముందుకు సాగడంలో అది శ్రేష్టమైనది, ఆశీర్వాదకరమైనది. ఇశ్రాయేలులకు
ముందు నడుస్తున్నటువంటి దేవదూత వెళ్ళి వెంబడించినట్టుగా వారి మధ్య నిలుచున్నట్టు దేవుడు ఆ ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ముందుగా వెళుచున్న ఆ మేఘస్తంభం వారి వెనుక నిలిచింది. మేఘస్తంభం వెనుక నిలిచింది. ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించి ఆ రాత్రి అంతయు ఆ మేఘం వారికి వెలుగును కలగజేసింది. నిర్గమకాండం 14:19-20 మనం చూడగలం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపి, చూడండి, ఒక మహత్తరమైనటువంటి ఒక భీకర కార్యం జరిగింది ఇక్కడ. చెయ్యి చాపి యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఎంత గొప్ప కార్యం! ఇశ్రాయేలు ఆరిన నేల మీద నడిచిపోయారు. నీళ్లు వారిని అంటకుండా కుడివైపున ఎడమ వైపున గోడలాగా నిలబడ్డాయి. నీళ్లు గోడలాగా నిలబడ్డాయి. దిస్ ఈజ్ కాల్డ్ ది వండరస్ వర్క్ ఆఫ్ వండర్ఫుల్ గాడ్. ఆశ్చర్యకరమైన దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యం. నీళ్లను గోడలాగా నిలబెట్టడం కేవలం తన బిడ్డలను సంరక్షించుటకై, కాపాడుట కొరకై, క్షేమముగా యువత నుంచి అవతలకు చేర్చుట కొరకై అంత గొప్ప కార్యం, ఘనకార్యం చేశాడు, అద్భుత కార్యం చేశాడు. అందుకే దేవుడు అన్నాడు, మీరు సాగిపోవుడి అన్నాడు. తాను ఏమి చేయనంటాడో ఆయన ఎరిగిన వాడే మనం ఏ ప్రమాదమును, ఏ ఆటంకమును, శాపం కలగకున్నట్లు ముందుగానే మార్గం సరళం చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. 14వ అధ్యాయం నిర్గమకాండం 21-22 వచనాల్లో ఈ మాట రాయబడి, దేవుడు మహాశక్తి కలిగిన దేవుడు, పరాక్రమశాలి, మహాగణుడు, మహోన్నతుడు, అధిక శక్తి సంపన్నుడు, సర్వాధికారి అని మనం నమ్మాలి. బండ నుండి నీళ్లు రప్పించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు, నీళ్లను బండలుగా మార్చి గోడలాగా నిలబెట్టగలిగినటువంటి దేవుడు మన దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు తిరిగి మోషేను సముద్రం వైపు చేయి చాపాడు. ఏమనండి, తిరిగి గోడ వలె నిలిచినటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రంలాగా పొరలుగా పారగా ఐగుప్తులందరూ ఆ సముద్రంలో మునిగిపోయారు. ఐగుప్తులందరూ కూడా సముద్రంలో మునిగిపోయారు. ఈ మహత్తర సంఘటన ద్వారా ఇశ్రాయేలు యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచారు. ఇది 14వ అధ్యాయం 31వ వచనంలో మన కొరకు రాయబడింది నిర్గమకాండం. మన పక్షంలో కూడా, మన జీవితంలో కూడా అనేక సమయాలలో, అనేక పరిస్థితులలో ఇలాంటివి జరుగుతాయి. వెనుక ఐగుప్తు, ముందు సముద్రం. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు, సమస్యలు, కష్టములు ఎదుర్కొంటాయి, దుఃఖములు ఎదుర్కొంటాయి. కానీ దేవుడు వాటి గుండానే మనం తీసుకుని వెళ్తాడండి. దయచేసి మాట జ్ఞాపకం పెట్టుకుందాం. వాటికి బయట మనం దేవుడి నుంచి తీసుకుపోడు, కానీ వాటి గుండా, వాటి ద్వారానే తీసుకుని పోతాడు. ఆయన ఆశ్చర్యకరుడని రుజువుపరుచుకుంటాడు. అరణ్యములో వారిని నడిపించిన దేవుడు ఈరోజు ఈ లోకం అనే అరణ్యంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకని ఏమన్నాడు, మనం కూడా యేసు అన్ని పరిస్థితుల్లో, ఫలానా పరిస్థితి అని చెప్పి దేవుడు లేదు, ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైనా కూడా యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఐ రిపీట్ అగైన్ అండ్ అగైన్, సాగిపోవుడి, మూవ్ ఆన్. ఎందుకు? వెనక ఐగుప్తుందని భయపడుతున్నావా? ముందర సముద్రం ముందని భయపడుతున్నావా? సాతాను ఉందని భయపడుతున్నావా? క్లిష్టమైన పరిస్థితులను భయపడుతున్నావా? అనారోగ్యం గురించి భయపడుతున్నావా? యాక్సిడెంట్ల గురించి భయపడుతున్నావా? వీటన్నిటిని అధిగమించేటువంటి దేవుని శక్తి నీ ముందు ఉన్నది, నీ వెనకాల ఉన్నదని గుర్తుపెట్టుకో. దేవుని సేవకుడైన మోషే వారిని ఆ రోజు నడిపించిన రీతిగా ఈరోజు దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఈ మాట నమ్ముదాం. దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన మాట ప్రకారం ముందుకు సాగిపోదాం. నేను మరొకసారి 3 విషయాలు జ్ఞాపకం చేస్తానండి. దేవుడు ముందుకు వెళ్ళమన్నప్పుడు వెనుకకు వెళుదామనే గుంపులో ఉన్నావా? ఒకవేళ అంటే దేవుని మాట నువ్వు నమ్మలేదు, నువ్వు ఆయన వాగ్దానం నమ్మలేదు, నువ్వు పరిస్థితిని నమ్ముతున్నావు కానీ దేవుని విడిచిపెడుతున్నావని మొట్టమొదటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండో వాళ్ళు ఎటు తోచని పరిస్థితి. ముందర గొయ్యి వెనక నుయ్యి అన్నట్టుగా సముద్రం చూస్తున్నావా? ఐగుప్తుని చూస్తున్నావా? ఊరక నిలిచిపోయి బొమ్మలాగా మాట్లాడకుండా మూగమనలాగా ఉన్నావా? విశ్వాసం లేని మూర్ఖతరం వారు అంటున్నాడు దేవుడు. కానీ మూడో గుంపు వారేమండి, దేవుని మాట ప్రకారం సాగిపోవడానికి సిద్ధపడ్డారు. దేవుడే చెప్పాడు సాగిపోవుడేని. కనుక ఆ ఎట్లా మనల్ని ముందుకు తీసుకుని పోతాడో సాగిపోవడంలో అది ఆయన ఇష్టం, ఆయన చిత్తములకు లోపడదాం.
ముందు మనతో కూడా మోషే నాయకుడు ఉన్నాడు. సముద్రం నీళ్లు పారవలసిన నీళ్లను గోడలాగా నిలబెట్టగలిగిన దేవుడు, గోడలాగా ఉన్నటువంటి నీళ్లను తిరిగి సముద్రంలాగా చేయగలిగిన దేవుడు మనతో కూడా ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకుందాం. ఏ పరిస్థితికి భయపడద్దు. పిల్లల విషయంలో కానీ, వారి చదువుల విషయంలో కానీ, వారి పెళ్లిళ్ళ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, అబ్రాడ్ పంపించే విషయమా, ఇండియాలో ఉంచుకోవడం విషయమా, ఇల్లు కట్టే విషయమా, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ విషయమా, లేక ప్రమోషన్ విషయమా, ఏ విషయం కూడా లేదు. ముందుకు సాగిపోయే గుంపులో మనం ఉందాం. ఎనికిపోయే వాళ్ళు వద్దు, అక్కడే ఆగిపోయే వాళ్ళు వద్దు. వారిద్దరు కూడా పనికి మాలిన వారు. దేవుని చిత్తానికి వాళ్ళు లోపడలేదు, ఎదురు చూడలేదు. కానీ సాగిపోవడం అన్నప్పుడు ఇశ్రాయేలు మోషే యొక్క నాయకత్వం కింద వెళ్ళారు, దీవించబడ్డారు. అవతలకు పోయి జయ జయధ్వానాలతో దేవుని స్తుతించినారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీకు స్తోత్రం. సర్వలోక సృష్టికర్త, సర్వలోక నాథుడు, సర్వము సాధ్యం కలిగిన దేవుడు నీకు వందనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, ఆశ్చర్యకరుని మీ పేరు నాయన నీకు స్తోత్రం. మా జీవన యాత్రలో మేము వెనుకకు తిరిగిపోకుండా